ప్రార్థన చేస్తున్నాం. కృపా సంపూర్ణుడా మా రక్షక యేసయ్య, మీ పాదాలపై మీ స్తుతులు స్తోత్రాలు తండ్రి. మహోన్నతుడా, మరి యొక్క గొప్ప సమయముగా ఈ 40 రోజుల శిలువ శ్రమ ధ్యానాలలో చాలా ప్రాముఖ్యమైన రోజుల్లోకి ప్రవేశింపచేస్తున్నారు. మరి 34 రోజులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో మీ నామాన్ని ఘనపరుచుకుంటూ మీరు పడిన శిలువ శ్రమ మరణవేదనలను అయ్యా మేము గుర్తు చేసుకొని మా జీవితాలను మార్చుకునే గొప్ప విధానంలో ప్రతి ఒక్క బిడ్డ కూడా ముందుకు సాగుతున్న గొప్ప సమయం. మరి 35వ రోజు పరిశుద్ధ వారముగా ప్రవేశింపచేస్తున్న గొప్ప విధానంలో ఈ వారమైన ప్రతి బిడ్డలు మరి చాలా చాలా ప్రాముఖ్యంగా పరిశుద్ధమైన విధానంలో, పవిత్రమైన విధానంలో దేవుని సన్నిధికి రావాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. సంఘమంతా కూడా తిరగాలి, ప్రపంచ మానవాళి ఈ పరిశుద్ధ వారం చాలా ప్రాముఖ్యంగా నడుచుకునే గొప్ప రోజులు. ఎవరు కూడా ఈ పరిశుద్ధ వారంలో దేవుని సన్నిధిలోని గడిపే గొప్ప బాధ్యతలో ఉన్న గొప్ప విధానం. కాబట్టి మా సంఘంలో ఉన్న మా బిడ్డలు కూడా ఈ పరిశుద్ధ వారమును పరిశుద్ధంగా ఆచరించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ రోజు నుంచి ఆయన మిమ్మల్ని ఏ విధిగా సేవకు అప్పగించే విధానంలో ఎంత భయంకరమైన కృపలు పొందుతూ మీకు మిమ్మల్ని సేవకు అప్పగించాల్సిన విధానంలో వారు ఎంతగా మరి దుర్మార్గమైన ఆలోచనతో చేసిన రోజులుగా ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్న సమయం. కాబట్టి ఎందుకంత ఘోరంగా మిమ్మల్ని సేవకు అప్పగించడానికి ఇంతమంది వారు ఎందుకు ఏకమై ఉన్నారో, ప్రజలుగా మా మనస్తత్వాలు ఎలాంటివిగా ఉన్నాయో గుర్తెరగాల్సిన బాధ్యత మాపై ఉంది. అందుకని ఆయన ఇది పరిశుద్ధ వారముగా గుర్తు చేసుకొని స్వయంగా మిమ్మల్ని మీ దగ్గరకు వచ్చి ఏ రీతిగా మనసుకు అప్పగించే విధంలో వారు నడిచిన క్రమమే ఈ పరిశుద్ధ వారంలో మేమందరం కూడా గుర్తు చేసుకునే గొప్ప సమయం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ వారము చాలా ప్రాముఖ్యంగా నడవాల్సిన బాధ్యత బిడ్డలపై ఉంది. కాబట్టి త్వరగా సిద్ధపరిచి ఎవరు కూడా శ్రద్ధ నిర్లక్ష్యం చేయకుండా ప్రతి మోకాలు మీ వాసనలో మోకరిల్లి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు కలిగించే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని నడిపించమని, ఈ ఆరాధనతో తోడుగా నడిపించమని నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఏ పాపమెరుగని యో పావన మూర్తి పాపని మోక్షకుండా నా పాలి దైవమా నా పాపములకు కీపాట్లు నందినావా ముళ్ళతో కిరీట మల్లిని శిరముపై
చేసినావా. పలు విధంబుల శ్రమలు చెలరేగ తండ్రికి తెలుగెత్తి మొదలిగితివా. సిలువపై పలుమారు కలుగుచుండెని బాధ వలన దామునాయనా. ఏ పాపమెరుగని యోపావన మూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపములకు ఈ పాటలు నొందినావా. కటకట పాపస కటము పాపుట కింద పడు బాధ నొందినావా. ఎటువంటిది ప్రేమ ఎటువంటిది శాంత నెడులవర్ణింతు స్వామి. ఏ పాపమెరుగని యోపావన మూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపములకు ఈ పాటలు నొందినావా. యేసుకుండినం ఈ భూమి పీఠమూలన్నీ దానందు గంగ సాలునే. లోకాంబునే నర్పించిన నా యోగ్యమైన ఈవియో వింతైన యేసు ప్రేమకై నా యావ జీవ నీతును రక్షింపబడ్డ లోకమా రక్షింపబొందిన రక్షకు యేసు నిల్సదా రావంపు తోడ గొల్వుమా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ఓ ప్రభువా నా పెదవులను తెరువుము. ఓ దేవా నిన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఉత్తర పక్షిత్రాలుగా 59వ సంకీర్తన మన మధ్యలో చింతల హిమబిందు నుంచి ఉత్తర పక్షిత్రాలుగా 59వ సంకీర్తనను దినములుగా ఏర్పాటు చేయబడిన ఉత్తర పవిత్ర పాఠ్య భాగము కీర్తన గ్రంథము 59వ అధ్యాయం. నా దేవ నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పింపుము, నా మీద పడువారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించుము. ప్రాణము చేయి వారి చేతిలో నుండి నన్ను తప్పింపుము, రక్తపాతాల చేతిలో నుండి నన్ను రక్షించుము. నా ప్రాణము తీయవలని వారు పొంచి ఉన్నారు. యెహోవా
నా దోషమును బట్టి కాదు, నా పాపమును బట్టి కాదు, ఊరకే బలవంతులు నా పైన పోగబడి ఉన్నారు. నా యందు ఏ అక్రమము లేకున్నాను, వారు పరుగెత్తి సిద్ధపడుచున్నారు. నన్ను కలిసికొనుటకై వేడుకొనును. వారి పెదవుల మాటలను బట్టి, వారి నోటి పాపములను బట్టి, వారి పలుకు శాపములను బట్టి, అబద్ధములను బట్టి వారు తమ గర్వములలో చిక్కబడుదురు గాక. కోపము చేత వారిని నిర్మూలము చేయము, వారు లేకపోవునట్లు వారిని నిర్మూలము చేయము. దేవుడు యాకోబు వంశమును ఏలుచున్నాడని భూదిగంతముల వరకు మనుషులు ఎరుగునట్లు చేయము. సాయంకాలం వారు మళ్ళా వచ్చెదరు, కుక్కవలె ఒలుగుచు పట్టణం చుట్టూ తిరుగుదురు. తిండి కొరకు వారు ఇటు అటు తిరుగులాడగరు, తృప్తి కలిగి అట్లా రాత్రంతయు అగుదురు. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపత్తులలో నాకు ఆశ్రయముగా ఉన్నావు. నీ బలమును గురించి నేను కీర్తించెదను, ఉదయం నీ కృపను గురించి సమాధానము చేసెదను. అందరం కలిసి దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు, నా ఆత్మ నిన్నే కీర్తించెదను. ఇంతటితో ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగం ముగించబడ్డాయి. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగాయుగములందు ఉండునట్లు మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ ప్రత్యేకమైన పరిశుద్ధ వాక్యములో మొదటి రోజుగా ప్రత్యేకమైన లేఖన భాగాలను దేవుడు మనకి ఏర్పాటు చేసి ఉండగా, పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 35 నుంచి 37 వచనాలు. దినముకై ఏర్పాటు చేయబడిన స్వర్గ పాఠ్యభాగము లూకా స్వార్త 23వ అధ్యాయము 35 నుంచి 37 వరకు చదువుకుంది. ప్రజలు నిలువబడి చూస్తుండేది. అధికారులను వీడు ఇతరులను రక్షించను, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన యెడల తను తాను రక్షించుకున్నని అపహసించింది. అంతటా సైనికులు ఆయన యొద్దకు వచ్చి ఆయనకు చెరుకనిచ్చి, నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకునమని ఆయనను అపహసించారు. ఈ వాక్యం కాబడింది. ఓ ప్రభువా, మమ్మను కనికరింపుము. దేవునికి స్తోత్రము కలుగును గాక. వాక్య ధ్యానానికి ముందుగా ప్రార్థన నడిపించడానికి పొలం మేలుదాని గారు ప్రార్థన నడిపించవలసిందిగా కోరి ప్రార్థిస్తూ, మరి మన మధ్యలో శ్రీ డి. కిషోర్ గారు, మరి వారు ఎంతో గొప్ప లాయర్గా మరి వారు బీటెక్ కూడా చేశారు. మరి దేవుని నామంలో ఎంతో బలమైన వారిగా మనబడుతూ విజయవాడ సెంట్ పీటర్స్ చాలా గొప్ప దేవాలయము, చాలా కోట్లతో కట్టి ఎంతో చక్కగా నిర్మాణంతో మన యొక్క దగ్గర చర్చిల్లో చాలా గొప్ప దేవాలయంగా మరి చుట్టుపక్కల ఎక్కడ కూడా ఈ విధంగా దేవాలయం కట్టారు. మరి వీరి ఆధ్వర్యంలో అందరూ కూడా కలిసి చక్కగా సంఘమంతా కూడా ఎంతో చక్కటి సహకారంతో మరి రోజు మన మధ్యకి వారిని ఆహ్వానించబడ్డ గొప్ప విధానంలో మరి వారి వాక్య ధ్యానానికి ముందుగా ప్రార్థనలు నడిపించడానికి పొలం మేలుదాని గారు ప్రార్థన చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధుడు 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 నిత్యమేవే నదుల చేతను భక్తుల చేతను కొనియాడబడిన తండ్రి, నీ బంగారు పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రములయ్యా. ఇదిగో తండ్రి నాయన, ఈ 35 రోజులనైనా నీ పాద సన్నిధిలో గడపడానికి శక్తిని కృపనిచ్చిన దేవానికి వందనాలు స్తోత్రాలు. ఈ 35వ రోజు ప్రభానయ్య నీ పరిశుద్ధ వారంలో ప్రభావం మేము ప్రవేశించుండగా తండ్రి నాయన, అయినా మమ్మల్ని కూడా పరిశుద్ధులుగా చేసి నీ కృపతో దాయమడుగుచున్నాం దేవానికి వందనాలు స్తోత్రాలు. ఎదుగో దానికి ప్రభానైనా మాకు ఇచ్చిన స్మరణలతో ఈ నామాన్ని స్మరించడానికినైనా పాటల్లోనూ ఆరాధనలోనూ వాక్యంలోనూ మీరు తోడుగా ఉన్నారని నమ్ముచున్నాం దేవానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. ఎదుగోనైనా ఈ వాక్యం విత్తుచిన నిబిడను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనైనా అయ్యానైనా వాక్యం విత్తుచుండగానైనా అపవాది వచ్చి ఎత్తుకుపోకుండా ప్రభా
అయా మంచి నేలలో పడిన ఆయన ఫలించి విత్తనమని ఉండడానికి సహాయం చేయబడుగుచున్నాం తండ్రి. ఎదుగు తండ్రి నేను వినగల శక్తిని మాకు దయచేయబడుగుచున్నాం. అయా వాక్యానుసారంగా నడుచుకునే జ్ఞానాన్ని మాకు దయచేయబడుగుచున్నాం తండ్రి. ఎదుగునైనా చేదు జరిగిన మీకు అందించి ఉండగా ప్రభువానైనా అయా జ్ఞాపకం చేసుకొని ఇలాంటి వారిలో మేము కూడా ఉన్నాం దేవాని వందనాలు. ఎందుకంటే అల్ప విశ్వాసము దేవానైనా పాపులను కనుక తండ్రి అయా దయతో మమ్మల్ని క్షమించి ఇదిగోనైనా అయా నీ పరిశుద్ధ వారంలో మేమందరం అయినా నీ పాద సన్నిధిలో గడపడానికి ఇంటి కృపను ఇంటి ధన్యతను మా అందరికీ మీరు దయచేసి విధానాన్ని నీకు వందనాలు తండ్రి. అయా రాలేక వెనుకబడిన ప్రతి బిడ్డ కూడా త్వరగానే సన్నిధికి తోడుకొని వచ్చి ఇదిగోనైనా ఈ పరిశుద్ధ దినాలు ప్రభువా నేను పోగొట్టుకోకూడదని నేను అయ్యా నీ పాలసంలో గడపగల శక్తిని వారు దయచేయమడుగుచున్నాం దేవ నీకు వందనాలు తండ్రి. జ్ఞాపకం చేసుకోమడుగుచున్నాం దేవ. అయ్యా నీవు రాజు కనుక నేను నీవే రక్షించుకొని ఆయన ఇతరులను రక్షించమని అపహాసించారు దేవా నీకు వందనాలు ప్రభు. అయ్యా దాహం అనగా ఈ లోక సంబంధమైన దాహం కొరకునైనా అయ్యా నాయన అడిగొడకనైనా మేము చేదు జరిగి ఇచ్చి ఉండగల మా దయతో మమ్మల్ని క్షమించు దేవా. అయ్యా ఎందుకంటే నీవునైనా అయ్యా జీవజలము ఇచ్చే దేవుని కనుక నేనైనా అయా సహాయం చేయమడుగుచున్నాం. మమ్మల్ని దయతో క్షమించి అయా నీ సిలువ చాటును దాచుకోమడుగుచున్నాం. ఎందుకంటే ప్రభు అయా నశించిన వారిని సిలువను గుంచిన వారంతా వెర్రితనము తండ్రి నాయన అయా రక్షింపబడుచున్న మాకు అది దేవుని శక్తి అని సెలవిచ్చావు దేవుని పొందనాలు. అటు శక్తిని మేము పొందుకునే భాగ్యాన్ని మాకు దయచేయమడుగుచున్నాం తండ్రి. అయా సహాయం చేయండి. ఇప్పుడు కూడిన ప్రతి బిడ్డ దీవించింది ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించమడుగుచున్న వాక్యం వినబోచుండగా తండ్రి నాయన అయా నాయన అపవాది నాని సమయాన్ని దొంగిలించుకుని కంచివేయబడుగుచున్నాం. మా సంఘాన్ని సంఘ కాపుని వారి కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆస్వాదించబడుగుచున్నాం తండ్రి. ఆయన నీ పక్షం నిలబడుచున్న బిడ్డలు కూడా నేను ఆయన ఆత్మతో మీరు ఆయన మొట్టమడుగుచున్నాం నేను అయా చక్కగా ఆయన వాక్యం వివరించగల శక్తిని జ్ఞానాన్ని దయచేసి కృప్తనివ్వమని మరొకసారి ఇక్కడ కూడిన ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని కూడా దీవించి వాక్యాన్ని వినగల శక్తిని ఆయన సిద్ధపాటు మనసును ఆయనకు దయచేయండి. యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వినయంగా ప్రార్థన చేసిన ప్రభుత్వండి ఆమేన్. దయచేసి మరి నా మధ్యలో మా ఆప్తులు ఎంతో మరి ఎందుకంటే మా బ్రదర్ వేరపల పాస్టర్ గారు కూడా వారి ప్యారిస్లో చేశారు. మరి అప్పటి నుంచి కూడా ఎంతో పరిచయం, వాళ్ళ పాపప్పుడు ఎంతో చక్కగా పరిచయం. మరి వారు ఎంతో చక్కగా విజయవాడ నుంచి మన మధ్యకు వచ్చి వాక్యాలు అందించడానికి పరిశుద్ధ వారంలో మొట్టమొదటి రోజుగా మరి కిషోర్ గారు గొప్ప లాయర్గా విజయవాడ చేస్తున్నారు. మరి అందులో బీటెక్ కూడా చేశారు, థియాలజికల్ స్టడీ కూడా చేశారు. ఎందుకంటే దేవుల్లో బలమైన వారికి ఉండాలని ఎంత గొప్ప దీవెనకరంగా వారు థియాలజికల్ స్టడీ కూడా చేసి మరి రోజు మన మధ్యకి వారు వచ్చి వాక్యాలను సరిగొచ్చుండగా అందరూ కూడా చప్పలతో ఆహ్వానిద్దాం. మరి వారు కూడా మన కుటుంబం తరఫున సంగతి ముందు వందలు తెలియజేస్తూ మరి వాక్యాన్ని చెప్పవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. చేరు వచ్చిన మీ అందరికీ 2025 సంవత్సరము ఈ పరిశుద్ధ వారంలోని మొదటి రోజైన సోమవారం యొక్క శుభాశీస్సుని అందరికీ అందిస్తూ మరి నా గురించి పాస్టర్ గారు చాలా ఎక్కువగానే చెప్పి ఉన్నారు. నాకు మీ తండ్రి గారు కూడా నాకు చాలా సుపరిచితులు. మేము విజయవాడలో ఒక దేవాలయాన్ని ప్రారంభించబోతున్న సంఘాన్ని ఆ సంఘం ప్రారంభించిన సందర్భాల్లో మాకు ఏఎల్సి నుండి అప్రూవల్ వచ్చే వరకు కూడా ఫ్రాన్సిస్ గారు కలిసి అయ్యగారు నాన్నగారు మా దేవాలయాన్ని నడిపారు. తదుపరి మేము ఆ దేవాలయాన్ని కట్టుకోగలిగాము. అంతకన్నా ముందు మా మదర్ దేవాలయమైన సెయింట్ పీటర్స్ లూథరన్ చర్చ్ ఈస్ట్ ప్యారిష్ 2 ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉంటున్న లూథరన్ సంఘాలన్నింటిలో కూడా అతి పెద్ద లూథరన్ దేవాలయం అని చెప్పడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఎకరం స్థలంలో 15 కోట్లతో మేము ఆ దేవాలయాన్ని నిర్మించుకున్నాం. ఇంకా కొద్దిగా పనున్నది, ఇంకా దానికి ఇంకో 3 కోట్ల రూపాయలు కావాల్సి ఉంటున్నది. ఆ పని కూడా జరుగుతూ ఉన్నది. ఆ దేవాలయ నిర్మాణంలో మా నాన్నగారు ఆ స్థలాన్ని కొన్నవారిలో ఒకరు. 1966లో ఆ స్థలాన్ని కొనడం జరిగింది. ఈ 65 సంవత్సరాల్లో ఎంతగానో అభివృద్ధి చెంది మరి 3000 మంది కూర్చోవడానికి, 1000 మంది పైన బాల్కనీలో కూర్చోవడానికి ఒకేసారి
4,000 మంది కూర్చుని ఆరాధన జరుపుకోవడానికి అనువుగా మా లూథరన్ దేవాలయాన్ని కట్టుకున్నాము. మరి మన ఈ దేవాలయం నుండి మీ పాస్టర్ గారు, డెలిగేట్స్, సంఘ పెద్దలు మా దేవాలయాన్ని దర్శించడానికి వచ్చారు. అయ్యారు మేము కూడా మరి మా దేవాలయాన్ని కట్టుకోవాలని ఆశపడుతూ ఉన్నాము. అన్నీ సిద్ధముగా ఉన్నాయి, ఇక కట్టుకోవటమే లేదు అనేసి చెప్పారు. మరి ఇక ప్రారంభమైనట్లుగా లేదు. మరి మీ దేవాలయం కూడా మరి అంత కాకపోయినా లూథరన్ దేవాలయాల్లో ఈరోజు అనేక చోట్ల గోదావరి జిల్లాలో కానీ గుంటూరు జిల్లాలో కానీ ఎంతో సుందరమైన దేవాలయాలు కడుతున్నారు. మరి దేవుడు మన లూథరన్ సంఘానికి ఇచ్చిన అత్యంత గొప్ప ధన్యత. ఎందుకంటే ఏమైనా చిన్న చిన్న గొడవలు ఎప్పుడైనా ఉన్నప్పటికీ కూడా ఆ చిన్న చిన్న గొడవలన్నింటినీ కూడా పక్కన పెట్టివేసి సంఘం అంతా కూడా ఏకతాటిపై ఉండి అనేక సంఘాలకి మాదిరి సంఘాలుగా ఉంటూ ఉన్నది మన ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘం. మరి మా ఆ లూథరన్ సంఘానికి సెంట్రల్ గుంటూరు సినడ్ ఉమెన్స్ టీమ్ సెక్రటరీగా మా పెద్ద వదిలి గారు, చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళకి సుపరిచితురాలు అనుకుంటూ ఉన్నాను, బుడితి గిరీష్ సుదర్శనం గారినేసి గుంటూరు ట్రినిటీ ప్యారిష్ లూథరన్ చర్చ్ చైర్పర్సన్ వారు, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ కూడా. అదేవిధంగా నా మేనలుడు మా దేవాలయానికి ప్రస్తుతం ట్రెజరర్, నా భార్య వచ్చేమో మా సంఘానికి యూత్ డైరెక్టర్. మరి నేను విజయవాడ కోర్టుల్లోను మరి అదేవిధంగా హైకోర్టులోను ప్రాక్టీస్ చేస్తూ చదవడానికి థియాలజీ చదివాను, అభిషేకించబడ్డాను. కానీ ఎందుకనో నాకు ఆ రోజుల్లో మరి పాస్టర్గా రావడానికి ఇష్టపడక అటు న్యాయవాద వృత్తిలోకి వెళ్ళడం జరిగింది. తర్వాత మళ్ళా అనుకున్న రీతిలో అనేక చోట్ల ఈ విధంగా దేవుడు వాడుకున్న విధానాన్ని బట్టి దేవునికి వందనములు చెల్లిస్తూ ఉన్నాను. మరి పాస్టర్ గారి అన్నగారు బండి బెల్హార్ బాబు గారు మా దేవాలయంలో మరి పాస్టర్గా ఆయన 5 సంవత్సరాల సేవలు అందించారు. మరి ఈ విధంగా నాకు పాస్టర్ గారి కుటుంబంతో వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి వీళ్ళ అన్నగారు, తర్వాత మీ పాస్టర్ గారు అందరూ కూడా ఎంతో ఆత్మీయులు, మరి ఎంతో ప్రేమతో నన్ను ఆహ్వానించారు. అందుని బట్టి మరి మొట్టమొదట దేవునికి, మరి పాస్టర్ గారికి, డెలిగేట్స్కి, ఇక్కడ ఉన్న సంఘ పెద్దలకి, ఉమెన్ సమాజం వారికి, యూత్ వారికి, సండే స్కూల్ వారికి అందరికీ దేవుని పేరిట వందనములు చెల్లిస్తూ ఉన్నాను. ఇక ఈరోజు మరి మనము మామూలుగా అయితే అందరూ అనుకునేటట్లు కొద్దిగా డిఫరెంట్ నేను చెప్పబోయేది. మండల కాల ధ్యానాలు 35వ రోజు అని అనుకున్నాం. కానీ వాస్తవానికైతే మండల కాల ధ్యానాలు ముగించబడ్డాయి. జర్మనీలో కానీ అన్ని చోట్ల మిగిలిన కొన్ని దేశాల్లో దీన్ని పరిశుద్ధ వారము అని అంటాం. ఆదివారాలు మనం మినహాయించుకుని లెక్క వేసుకుంటున్నాము. కానీ ఆదివారాలతో లెక్క వేస్తే నిన్నటి దినానికి మనము 40 దినాలు పూర్తి చేసుకొని ఈరోజు పరిశుద్ధ వారంలోని మొదటి రోజులోనికి ప్రవేశిస్తాం. ఈ మొదటి రోజుకి ఉన్న గొప్ప ప్రాముఖ్యత ఏమిటంటే, నిన్నటి దినాన్న యేసు ప్రభు వారు యెరూషలేము దేవాలయంలోకి ఎంతో జయోత్సాహంతో ప్రవేశించిన రోజు. మరి ఇక్కడ కూడా చక్కటి ర్యాలీ కూడా తీశారు. నేను దాన్ని యూట్యూబ్లో చూశాను. మరి అనేక చోట్ల అనేక ప్రదేశాల్లో
ఇక మాకు విజయవాడలో మా దేవాలయం నుండి మరి మాది పెద్ద దేవాలయం కాబట్టి చాలా పెద్దగా ర్యాలీ చేశాము. ఆయన మరి ఎంతో జయోత్సాహంతో యెరూషలేము దేవాలయానికి ప్రవేశించారు. ఆయన ప్రవేశించిన సందర్భంలో మట్టలన్నీ నేల మీద పరిచారు, పట్టు వస్త్రాలు పరిచారు, అనేక విధాలుగా ఆయన్ని గాడిద పిల్ల మీద తీసుకుని వచ్చి ఆయన్ని ఊరేగించుకుంటూ ఆ దేవాలయంలోనికి ప్రవేశపెట్టారు. ఆ ప్రవేశపెట్టిన తర్వాత దినమైన ఈ రోజుని శుద్ధీకరణ దినము అని అంటారు. ఎందుకంటే యెరూషలేము దేవాలయాన్ని ఆ తరువాతి రోజు శుభ్రం చేశారు. అక్కడ ఉంటున్న ఆ దొంగల గుహగా చేశారని యేసుప్రభు వారు అంటూ, నా దేవాలయము ప్రార్థనా మందిరము అయితే దాన్ని మీరు దొంగల గుహగా చేశారు అని వారు అన్నప్పుడు మరి అక్కడ ఆ సందర్భంలో యేసుప్రభు వారు ఏం చేశారంటే అన్నిటినీ కూడా బయటికి పారద్రోలి వారిని అందరినీ కూడా ఆ రూకలమ్మే వారిని మిగిలిన వారిని అందరినీ కూడా అక్కడి నుండి త్రోసివేసి ఆ దేవాలయాన్ని శుద్ధి చేశారు. ఆ శుద్ధి చేసిన రోజు ఈ రోజు కనుక పరిశుద్ధ వారంలో ఈ రోజుకి శుద్ధీకరణ దినము అనేసి ఒక పేరు కూడా ఉంటూ ఉన్నది. మరి ఇక ఈ రోజు అయితే మరి నాకు ఇవ్వబడిన ఈ వాక్యము వాస్తవంగా అయితే శిలువ ధ్యానము రోజు శిలువలో యేసు ప్రభు వారు అక్కడ మిట్ట మధ్యాహ్నం వేళ భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడుతూ ఆ శిలువ రాళ్ళ మీద మన పాపాలన్నీ మోస్తూ ఆయన అక్కడ ఉండి రెండు మాటలకు మధ్యలో వచ్చిన ఈ వాక్యం. అక్కడ ఆయన్ని సిలువ వేసినప్పుడు మీరు రోజు మనం ఇప్పుడు చదువుకున్నాం కదా, 35 నుండి 37 వరకు చదివాము. లూకాసు వార్త 23వ అధ్యాయము 35 నుండి 37 వరకు మనం చదువుకున్నాము. అయితే ఈ 35, 37 ముందు కూడా మొదటి మాట అయిన 34వ వచనంలో ఉంటుంది, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము. ఆ తరువాత అప్పుడు తదుపరి అప్పుడు యేసుప్రభు వారు ఏమంటున్నారంటే, తండ్రి మీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము అన్నారు. అది మొట్టమొదటి మాటగా మనం ఆ ధ్యానాల్లో ధ్యానించుకుంటూ ఉంటాం. యేసుప్రభు వారు అంత ఘోరమైన పరిస్థితుల్లో ఆయన్ని ఇబ్బందులు పాలు చేస్తే అవన్నీ కూడా మర్చిపోయి వీరికి ఏం చేస్తున్నారో వీరికి తెలియదు కాబట్టి వీరిని క్షమించు దేవా అనేసి అక్కడ చెబుతూ ఉంటారు. అది అయిపోయిన తర్వాత ఈ 35వ వచనంలోకి వచ్చేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ శాస్త్రులు, పరిసయ్యులు, కొంతమంది పెద్దలు అన్నమాట. వారు ఈ వాక్యంలో ఒక విధమైన సాక్ష్యాన్ని చెబుతూ ఉన్నారు యేసు ప్రభు గురించి. ఏమని చెప్తున్నారు? వీడు ఇతరులను రక్షించెను, వీరు దేవుడు అర్పించుకున్న క్రీస్తు అయిన యెడల తన్ను తాను రక్షించుకుందని అపహసించిరి. అక్కడ వాళ్ళు అపహసించుతున్నారు అని మనం అనుకుంటున్నాం, కానీ వారు మొట్టమొదటి ఏమని చెప్తున్నారు? ఈయన ఇతరులను రక్షించెను. అంటే వాళ్ళకు కూడా తెలుసు ఈయన ఇతరులందరినీ కూడా రక్షించాడన్న సంగతి అక్కడ చేరి ఉంటున్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అందుకని ఆయన గురించి అక్కడ చెబుతున్న సాక్ష్యం అన్నమాట. అయితే మరి ఈయనేమో అందరినీ రక్షించాడు, మరి ఇప్పుడు ఇతరులు రక్షించుకోగలరా? రక్షించుకుంటాడేమో చూద్దాం అనేసి అంటూ మళ్ళా ఆయన యొక్కకు వచ్చాక, నీవు యూదుల వాడు అయితే నిన్ను నువ్వే రక్షించుకోము,
యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకోను అనేసి చెప్తున్నారు. యూదుల రాజు అని యేసు ప్రభు వారు ఎప్పుడైనా ఎక్కడన్నా చెప్పారా? ఏమా నేను యూదులకు రాజుని అని ఎప్పుడైనా ఎక్కడైనా ఈ పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు వారు చెప్పారా? ఎక్కడా కూడా ఆయన చెప్పలేదు. ప్రియమైన దేవుని సంగమా, మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన పైన రాతగా రాశారు. INRI అంటుంది కదా, అది వాస్తవానికి ఇంగ్లీష్ మాట కాదు, ఆదిమ హీబ్రూ గ్రీక్ భాషల్లో వ్రాయబడిన మాట. అంటే ఏంటంటే నజరేయుడైన యూదుల రాజు అని. అది ఎవరు రాశారు? పిలాతు రాయించి ఆయన పైన పెట్టారు. యేసు ప్రభు వారు ఎప్పుడు కూడా ఏమన్నారు? నా రాజ్యం వేరు, నేను మిమ్మల్ని తీసుకోవలసిన ప్రదేశం కూడా వేరు, ఇహలోక సంబంధమైన రాజ్యము నాది కాదు, నాదంతా కూడా పరలోక రాజ్యము అనేసి యేసు ప్రభు వారు చెబుతుంటే మీరు మాత్రం ఏమన్నారంటే, ఆ పిలాతు ఏం చేశాడంటే నువ్వు యూదుల రాజువా అని ఆయన అడుగుతాడు. ఏదో రకంగా ఆయన ఇచ్చేయాలి. అయితే దానికి కూడా ఆయన సమాధానం చెప్పరు. కానీ 4 సువార్తల్లో 4 రకాలుగా వ్రాయబడి ఉంటుంది. మరి ఒక చోట నీవన్నట్టే అంట. అంతేకాదు నువ్వు దేవుని కుమారుడు అంటే నువ్వు అన్నట్టే అంట. కనుక దేవదూషణ చేశాడు, దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నాడు. ఒక మానవుడు దేవుని కుమారుడు ఏ విధంగా అవుతాడు కనుక ఇతన్ని శిక్షించండి, ఆయన తీసుకెళ్ళి శిలువకి వేయండి, శిలువ మరణానికి అప్పగించండి అనేసి వారు ఆయన్ని శిలువ మరణానికి అప్పగించారు. అయితే అది మరప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఆయనకి ఒక చిరకనిచ్చారు. మరి ఈ చేతు చిరక అన్నది, ఈ చిరక అన్నది మనకి ఇక్కడ ఒక్క చోటే కాకుండా ఈ 4 సువార్తల్లో కూడా ఒక్కొక్క సువార్తలోనూ ఒక్కొక్క రకంగా మనకి కనపడతా ఉంటుంది. యోహాను సువార్త 19వ అధ్యాయము 29-31 చూడమ్మా. ఏమా? చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండని కనుక ఒక స్పాంజి చిరకతో నింపి హిస్సోపు పుడకను తగిలించి ఆయన నోటికి అందించిరి. మరి ఇంకొక చోట వచ్చేసరికి ఏమో మరి అదే ఈ మత్తయి సువార్త 27వ అధ్యాయము 34వ వచనం చూశారనుకో, అప్పుడు రాజు కుడివైపున ఉన్నవారిని చూసి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారారా రండి, లోకము పుట్టినది మొదలుకొని అని మీ తప్పు జరుగుతుంది. అదేనండి, చేదు కలిపిన ద్రాక్ష రసమును ఆయనకు త్రాగనిచ్చిరి, కానీ ఆయన దాన్ని నిరాకరించాను. చేదు కలిపిన ఏంటన్నది ద్రాక్ష రసం. మరి ఇక్కడేమో యోహాను సువార్తలో ఏముంది? ఒక పాత్ర అక్కడ పెట్టి ఉన్నది, దాంట్లో స్పాంజి చిరకతో నింపబడిన హిస్సోపుతో నింపబడిన అనేసి వారు చెప్తూ ఉన్నారు. మరి ఇక్కడ మార్కు సువార్తలకు వచ్చేసి ఒక రకంగా ఉంటుంది. మరి ఇవన్నీ కూడా ఏమిటి? అసలు చేదు అన్నది దీనికి సాదృశ్యం. ఆ చేదుని త్రాగటానికి ఎవరికి ఇచ్చారు? ఆ రోజుల్లో ఈ చేదు ద్రాక్ష రసం కానీ చేదు నీరులు కానీ వారు ఎవరైతే పాపము చేస్తారో, ఎవరైతే చిట్ట చివరి అయితే ఫైనల్ మేమేమంటామంటే దీన్ని మా లాలోకి వచ్చేసరికి లాస్ట్ జడ్జిమెంట్ అంటాం. ఇక అదే చివరి అంటే
జీవిత ఖైదు కూడా కాకుండా మరణ శిక్ష విధించబడినది, ఉరి శిక్ష విధించారు అనేసి చెప్తూ ఉంటారు కదా. ఆ విధంగా ఆ రోజుల్లో ఆ శిలువ మ్రాను మీద వేలాడదీయడం, ఉదయకాలం నుండి సాయంకాలం వరకు కూడా పాపము చేసిన వారిని ఆ శిలువ మీద వేలాడదీసి చంపడం అన్నది ఆ ఫైనల్ జడ్జిమెంట్ లెక్చర్ అనమాట. మరి అయితే అక్కడ ఏమిటంటే మనం అనుకుంటున్నట్లుగా ఈ విధంగా ఉన్న శిలువ అని కూడా కాదు, కానీ మరి అనేక విధాలుగా గ్రంథాలని పరిశోధించి చివరికి ఈ విధమైన ఒకవేళ ఈ విధమైన దాని మీద యేసు ప్రభు వారిని సిలువ వేశారేమో అన్న ఒక నిర్ణయానికి వచ్చి అలా చేశారు. కానీ అయితే మాకు ఈ థియాలజీలో చెప్పిన రోజుల్లో అయితే 4-5 రకాలైన సిలువలు ఉంటాయి. ఒకటేమో ఇలా క్రాస్గా ఉంటుంది. మరి ఒకవేళ యేసు ప్రభు వారిని 2 చేతులు అటు ఇటు, 2 కాళ్ళు ఇటు అటు ఇచ్చేసి వేసారేమో, అది కూడా కరెక్ట్గా అయితే తెలియదు. కానీ ఇప్పుడున్న సిలువ మీదే సిలువ వేశారు అన్నది మనమందరం అనుకుంటున్నాం. ఈ సిలువ మీద కూడా ఎవరికి కూడా కాళ్ళలోను చేతులలోను మ్రేగులను అప్పటి వరకు దింపలేదు. ఆ తర్వాత కూడా ఎవరికి కూడా అటువంటి శిక్షను విధించలేదు. వారిని ఏం చేసేవారంటే తాళ్ళతో కట్టి వేసేవారు. నడుము మీద చేతుల్ని కాళ్ళని తాళ్ళతో కట్టి వేసి ఆ ఎండలో అలా వదిలేస్తే, మరి నీకు ఇప్పుడు తెలియదు కానీ ఇప్పుడు గ్రంథాలంటేనే చాలా మందికి తెలియకపోవచ్చు. వల్చర్స్ అనేసి రాబందుల కన్నా పెద్ద ఉంటాయి. ఆ వల్చర్స్ వచ్చేసి పీకు తినేవి. అలా పీకు తిన్నప్పుడు ఆ కళ్ళను పొడిచి ఆ తర్వాత వరుసగా బాడీని సాయంకాలం లోపు పీకుని తినేసేవాడు. అటువంటి ఘోరమైన శిక్ష శిలువ మరణం. మరి యేసు ప్రభు వారు ఏ విధమైన ఘోర పాపం చేశారు? ఏమన్నా ఒక్క పాపమన్నా చేశారా యేసు ప్రభు వారు? ఆయన పుట్టుక కూడా పరిశుద్ధమైన పుట్టుక. నా తల్లి నన్ను గర్భములో పాపముతోనే కన్నది అంటే మన పుట్టుకే పాపం. కానీ మరి యేసు ప్రభు వారి పుట్టుకలో పాపం ఉందా? పాపము లేదు. ఆయన పునీతుడిగా పరిశుద్ధాత్ముడిగా పుట్టాడు. మరి ఆయనలో ఏ విధమైన పాపం ఎక్కడన్నా కనిపించిందా? కనిపించలేదు. మరి కానీ మీరందరూ కలిసి ఆయన్ను శిలువ మరణానికి అప్పగించారు. అప్పగించినప్పుడు దేనికోసం? ఆయన శిలువ మరణం దేనికి పొందాడు అంటే మనందరి పాపాలను మోసుకొని వెళ్ళి ఆ శిలువ మ్రాను మీద కొట్టివేసి మనకి పాప క్షమాపణను తీసుకుని వచ్చారు. ఇక ఆయన కనిపించిన చేదు చిరక లాంటి చేదు ద్రాక్ష రసమును కానీ హిస్సోపును కానీ మనమెవరూ తాగకుండా ఉండాలి. మనమందరం కూడా అటువంటి చేదుని రుచి చూడకుండా ఉండాలి అని ఆయన కూడా ఆ చేదు చిరకని తాగలేదు, తృణీకరించారు. మరి ఏ పాపము చేయని ఆయనకి చేదు చిరకను అందించారు. ఆ చేదు చిరకని మరి పాత నిబంధన గ్రంథంలో కనుక ఈ చేదు అన్న మాటకి మనం ఒకసారి కనుక చూసుకుంటే నిర్గమాకాండంలోకి వెళ్ళేసరికి వీరిని నడిపిస్తూ ఉంటాడు. మోషే గారు నడిపించుకుంటూ వచ్చినప్పుడు మారా అనే ఒక ప్రదేశం దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు ఆ ప్రదేశంలో వారికి త్రాగడానికి వాటర్ ఉండదు. అక్కడ ఉన్న ఆ నీరు ఎంతో చేదైన నీరు. మరి అంతటి చేదు నీరు కనుక త్రాగితే చనిపోతారు. కనుక వారందరూ సడుక్కుంటూ ఉంటారు, ఏమయ్యా
ఇక్కడ వరకు మమ్మల్ని ఎందుకు తీసుకుని వచ్చావు నువ్వు? అదేదో అక్కడే ఉంటే అక్కడే చచ్చేవాళ్ళం కదా, మంచినీళ్ళే తాగేవాళ్ళము అన్నప్పుడు మరి ఆ బండలో నుండి నీరును పుట్టిస్తాడు దేవుడు. అందుకని అక్కడ దానికి మారా అని పేరు పెడతారు. అదే చేదు, దానికి మారా అన్న మాటకి అర్థము చేదు. మొట్టమొదట మనకి నిర్గమాకాండం అక్కడ కనపడతా ఉంటుంది. ఆ తదుపరి అదే నిర్గమాకాండంలో మరలా ఏం చెప్తూ ఉంటారంటే 15వ అధ్యాయం 23వ వచనం నుండి కనుక మనం చూడగలిగితే ఇంకా ముందు పై నుండి కూడా ఆ నీళ్లు చేదైనవి కనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయి, అందువలన దానికి మారా అని పేరు పెట్టబడినది. మరి చేదు నీళ్లు మనకిస్తే కనుక మనం తాగలుగుతామమ్మా? ఎవరైనా చేదు నీళ్లు త్రాగగలరా? త్రాగలమా? త్రాగలేదు. ఆ చేదు నీరు పాపము చేసిన వారికి తర్వాత 5వ శతాబ్దంలో అప్పుడు ఉన్న రోమా చక్రవర్తులు శిక్ష విధించడం ఏమిటంటే కాళ్ళు చేతులు మొత్తం కట్టివేసి కళ్ళకి గత్తలు కట్టి నోట్లోనికి ఒక గరాట పెట్టి దాంట్లో అత్యంత ఘోరంగా ఉన్న చేదు నీటిని అతను తాగలేనంత వరకు పోస్తానే ఉండేవాడు. అలా ఇది చేసేసరికి ఏంటంటే బాడీలో ఉన్న అన్ని జననేంద్రియాలు మొత్తం కూడా ఆగిపోయి బ్లడ్ అంతా కూడా పాడైపోయి అతను ఒక గంట తర్వాత ఎంతో ఘోరమైన మరణాన్ని పొందేవాడు. మరి ఆ విధమైన చేదు చెరకని చేదు నీటిని ఆ రోజుల్లో అలాగే ఇచ్చేవాడు. తర్వాత అదే నిర్గమాకాండంలో కూడా తప్పు చేసిన స్త్రీని ఎవరైనా కానీ ఒక స్త్రీ తప్పు కనుక చేస్తే ఆ స్త్రీని తీసుకుని వచ్చి ఆ ప్రధాన యాజకుల దగ్గర వారి దగ్గర నిలబెడితే ఆ చేదు నీళ్ళని ఆమెకి తాగించినప్పుడు ఆ చేదు నీళ్ళ వలన ఆమెకి ఏమీ కనుక కాకపోతే ఆమె ఏ విధమైన తప్పు చేయలేదని అర్థం ఇచ్చినట్లుగా ఇచ్చేసేవారు అన్నమాట. మరి అదే కీర్తనల గ్రంథంలోని 69వ కీర్తన 21వ వచనంలో కూడా అక్కడ యేసు ప్రభువు గారి గురించి మనం ఇప్పుడు చదువుకున్న ఈ మాట చక్కగా అక్కడ రాయబడి ఉన్నది. ఏం పెట్టారమ్మా? ఆయనకి చేతును ఆహారంగా పెట్టి. మరి ఇక్కడ ఇదేం చేశారు? చేతును త్రాగటానికి నీరుగా ఇచ్చారు. మరి ఆహారం లేకపోయినా కొద్ది రోజులు బ్రతకగలమేమో కానీ నీరు లేకుండా 10 రోజులు బ్రతకగలం ఎవరికైనా తెలుసమ్మా? అసలుకి నీరు తీసుకోకుండా ఎన్ని రోజులు మనం జీవించగలం? ఒక్క చుక్క నీరు తీసుకోకుండా ఎన్ని రోజులు జీవించగలం? సైన్స్ ప్రకారంగా 72 గంటలు జీవించగలుగుతాం. అంటే సుమారుగా ఎన్ని రోజులు లెక్క ఏంటి? 72 గంటలు అంటే సుమారు 3 రోజులు లేదా 4 రోజులు, అంతకు మించి జీవించలేము. అదేవిధంగా ఆహారం లేకపోతే సుమారుగా 35 రోజుల వరకు కూడా జీవించవచ్చు. కానీ ఆహారం లేకపోయినా ఏదో ఒకటి వాటర్ కన్నా తీసుకుంటూ ఉండాలి. లేని పక్షంలో అన్ని రోజులు కూడా జీవించం. అయితే మరి మనం ఈ 40 దినాలు ఉపవాసాలు చేస్తున్నాం. కానీ కొంతమంది ఏమో మధ్యాహ్నం వరకు ఉపవాసం ఉంటున్నారు, కొంతమంది ఏమో సాయంకాలం వరకు ఉపవాసం ఉంటారు. మరి యేసు ప్రభు వారు ఎలా ఉన్నారమ్మా 40 దినాలు ఉపవాసం? యేసు ప్రభు వారు 40 దినాలు ఉపవాసం ఉన్నారు. ఏ విధంగా ఉన్నారు? ఆయన 40 దినాలు అంటే రాత్రి పగళ్ళు కూడా
40 దినాలు ఏమీ తీసుకోలేదు, ఏమీ తాగలేదు. అలాగే ఆయన ఉపవాసం ఉన్నారు. ఆయన సేవ ప్రారంభించడానికి ముందు మరి ఆ కొండ మీదకి వెళ్ళి 40 దినాలు 40 రాత్రులు 40 పగళ్ళు అనేసి మనకి రాయబడి ఉంటున్నది సువార్తలోనే. మరి ఆయన ఉపవాసం ఉన్నారు. ఆ 40 దినాలు ఆయన ఉపవాసం ఉన్న సందర్భంలో ఆయన సాతాను కూడా ఏమీ చేయలేకపోయింది. కానీ 40 దినాలు ఉపవాసమై ఆయన కిందకి వచ్చిన తర్వాత ఇక సాతాను శోధించడం ప్రారంభించింది. అది మీ అందరికీ తెలిసిన కథే. చిన్నప్పటి నుండి సండే స్కూల్లో కూడా చెప్తూ ఉంటారు. ఆయన వచ్చింది, సాతాను వచ్చింది, ఎన్ని నాయే, నాకు మృక్కు, ఎన్ని ఇచ్చేస్తానని చెప్పిందని చెప్పింది. అవునా? అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఈ సంగమా, ఎవరైతే ఆయనలాగా అంతటి నీ పూర్ణాత్మతో, పూర్ణ హృదయంతో, పూర్ణ వివేకముతో, పూర్ణ మనస్సుతో ఆయనను సేవించి ఆయనను ప్రార్థిస్తే ఆయన దగ్గరికే కాదు మన దగ్గరికి కూడా సాతాను రాదు. కనుక మరి ఇక్కడ ఈ చేదు చిరక అన్న మాటలోకి వచ్చేసరికి మరి ఎన్నో పాపాలు చేసిన వారికి ఇవ్వవలసిన చేదు చిరకని యేసు ప్రభు వారికి అందించారు. ఈ చేదు ఆయనకి ఆ రోజుల్లో వారు అందించారు. ఆ తదుపరి యేసు ప్రభు వారు మరి ఆ సిలువలో బలియాగమైన తర్వాత ఇప్పుడు క్రైస్తవులము అని చెప్పుకుని మనం కూడా అనేక రీతిలో ఆయనకి చేదు చిరకను అందిస్తున్నాం. ఏ విధంగా? మరి యేసు ప్రభు వారు మనకు ఒక ప్రధానమైన ఆజ్ఞ ఇచ్చారు. ఏంటని చెప్పండి? ఒకే ఒక్క ప్రధానమైన ఆజ్ఞ. ఆ ఆజ్ఞలన్నిటికన్నా కూడా ఎంతో ముఖ్యమైన ఆజ్ఞ అన్నారు. ఏంటది? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. మరి క్రైస్తవమైన మనం ఎంతవరకు పొరుగు వారిని ప్రేమిస్తున్నాం? అంతేకాకుండా మనకి వాక్యంలో సెలవిస్తూ ఉంటారు, ఆజ్ఞాతిక్రమమే పాపం. మరి ఆయన ఇచ్చిన ఆజ్ఞని మనం అతిక్రమిస్తున్నామా, అనుసరిస్తున్నామా? బిడ్డలకి తల్లిదండ్రులు చెప్పే మాటలు నచ్చు. తల్లిదండ్రులకి బిడ్డలు పెద్దోడై కొంచెం మేము చెప్పిన మాట మా బిడ్డలేనకపోతుంటే మాకు కొంచెం కోపం. అదేవిధంగా వివాహాలు అయిన తర్వాత మరి కోడలు వస్తే అత్తగారికి కోపం, అత్తగారికి అంటే కోడలు కోపం. అనేక రకాలుగా ఒకరి మీద ఒకరికి కోపతాపాలు. మరి ఇవన్నీ కూడా దేవుడు వద్దు అన్నవే మనం చేస్తూ ఆయనకి వారందించిన కాకని మనం అందిస్తున్నాము ఈ చేదు చిరకని. ఈ చేదు చిరకని ఆ రీతిలో కాకుండా కనుక మరి ప్రకటనల గ్రంథంలోనికి వెళ్ళినప్పుడు 9వ అధ్యాయం అనుకుంటా ఉంటూ ఉంటుంది. ఈ గ్రంథాన్ని తీసుకుని నీవు దీన్ని తినివేయి అని చెప్తాడు దేవుడు. తినివేయమన్నప్పుడు ఆయన దాన్ని తినివేస్తాడు. యోహాను భక్తుడు అది తినటానికేమో ఎంతో మధురంగా ఉంటుందంట. అయితే కడుపులోనికి వెళ్ళిన తర్వాత అదేమైంది? చాలా చేదైంది. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 9-10 వచనాల్లో ఉంటుందమ్మా. దానిని తీసుకొని తినివేయము, నీ కడుపునకు చేదగులు గాని నీ నోటికి తేనె వలె మధురముగా నుండును. ఇక్కడ మరి ఆయన ఇచ్చిన ఆజ్ఞలన్నీ కూడా మన హృదయాలకి ఎంతో బాగున్నట్లుగా, ఎంతో తేనె కన్నా మధురంగా
ఉన్నట్లు ఉంటాయి. కానీ ఆచరించవలసిన సమయం వచ్చేసరికి హృదయంలోనికి వెళ్ళేసరికి ఏలా మారుతున్నాయమ్మా? చాలా చేదుగా మారుతున్నాయి. అయితే అక్కడ యోహాను భక్తుడికి ఆయన ఏం చెప్తారంటే, ఈ చేతులు కూడా నువ్వు మింగివేసి దాన్ని జీర్ణం చేసుకొని ఇక వెళ్ళి మొత్తం అన్ని చోట్ల కూడా సువార్తను ప్రకటించు, మిగిలిన వారికి కూడా జరగబోయేది ఏమిటో చెప్పు అంటారు. ఆ చిన్న పుస్తకం ఏంటంటే ఆయన దగ్గర ఉంటున్న జీవజల గ్రంథమైన ఆ జీవ వృక్ష గ్రంథం. ఆ జీవ గ్రంథములో ఎవరి పేరులైతే లెక్కింపబడి ఉండవో వారి పరిస్థితి ఏమవుతుందమ్మా? వారు ఎక్కడికి వెళతారు? తీర్పులోనికి తీసుకొని రాబడి నిత్య నరకాగ్నిలోనికి వారు వెళతారు. ఎవరి పేరైతే ఆ జీవ గ్రంథములో లిఖింపబడుతుందో, వ్రాయబడి ఉంటుందో వారు ఆయన యొక్క రాజ్యమైన నిత్య రాజ్యంలోనికి ప్రవేశించి ఆయనతో పాటు ఎంతో సంతోషానందాలతో జీవిస్తారు. అక్కడ ఆకలి దప్పులు ఉండవు, ఏ విధమైన ఏడుపులు మరి దుఃఖము ఏవి ఉండవు. అక్కడ ఇప్పుడులాగా సూర్య చంద్ర నక్షత్రాలు కూడా ఉండవు, కరెంటు ఉండదు. కానీ ఏముంటుంది? ఆయన యొక్క మహిమతో బంగారమయమైన మహిమలాగా తగా మెరిసిపోతూ ఉంటుంది. అక్కడ ఉంటూ ఉన్న ఆ ఇళ్ళన్నీ కూడా అంట బంగారపు ఇటుకలతో కట్టబడిన ఇళ్ళు ఉంటాయి. ఆ ఇళ్లలో మనము నివాసము చేస్తాం. ఎవరు? ఆయనకి చేదు చిరకన కాకుండా ఆయన ఇచ్చిన ఆజ్ఞలను పాటిస్తూ తినటానికే కాకుండా కడుపులోనికి వెళ్ళిన తర్వాత కూడా తీయదనంగా ఉండగలిగినప్పుడు ఆయన నిత్య రాజ్యంలోనికి మనల్ని వారసులుగా చేసుకుంటూ ఉంటారు. మరి ఇక్కడ ఈ చేదు చిరకను ఆయన గమనించినట్లయితే ఈ 4 సువార్తల్లో కూడా 4 రకాలుగా చెబుతూ ఉంటారు. ఒక చోట ఏమో ద్రాక్ష రసములో చేదుని కల్పించారని చెప్తూ ఉంటారు. ఒక చోట ఏమో హిస్సోపు కొడుకును అందించి ఇచ్చారనేసి ఇంకో చోట చెప్తూ ఉంటారు. ఏదేమైనప్పటికీ కూడా ఆయన సిలువ బ్రాంలో వేలాడుతున్నప్పుడు ఆయన అక్కడే ఉండి దప్పికొనుచున్నాను అని కూడా ఒక మాట చెప్తూ ఉంటారు. ఆ దప్పికొనుచున్నాను అన్న మాటకి మరి వారికి ఏమర్థమైందంటే ఆయనకి దాహం వేస్తుందేమో, దాహం ఇద్దామని ఈ చేదు చెరకనిచ్చారు. మరి ఆయనకి వేసిన దాహము ఆ దాహం కాదు. ఇంకా మీరు ఎవరైనా పాపములో కనుక ఉంటే ఆ పాపాన్ని వదిలేసి నా దగ్గరికి రండి, అదే మీరు నాకు ఇచ్చే దప్పి అనేసి ఆయన చెప్తూ ఉంటే అది వీళ్ళకి అర్థం కాక మీరేం చేశారంటే, మరి ఈయన శాపగ్రస్తుడు కాబట్టి సిలువ పురాణం మీద ఉన్నాడు కనుక ఆ సిలువ పురాణం మీద ఉన్నవారికి చేదు కలిపిన ద్రాక్ష రసాన్ని ఇచ్చేవారు కాబట్టి దానిని ఆయనకి తాగటానికి ఇచ్చారు. అక్కడ ఉన్న వారందరికీ కూడా ఆయన అడుగుతున్న ఏ ఒక్కటి కూడా, ఆయన చెబుతున్న ఏ ఒక్క మాట కూడా అర్థము కాని రీతిలో వారికి ఆ అంధకార శక్తులు అంధకారంలోనికి త్రోసివేసి అంధకారమైన చేశారు కాబట్టి వారికి ఏది కూడా అర్థం కాలేదు. కానీ మరి ఆ తదుపరి ఆయన సిలువ వేయబడటం, సమాధి చేయబడటం, 3వ దినమున తిరిగి లేవటము ఇవన్నీ కూడా మనందరికీ తెలుసు. ఆయన పునరుద్ధానుడై ఈ లోకంలోనే 40 దినాలు మళ్ళా ఇక్కడే ఉన్నారు. మరి ఎంతో మందిని సేవకులుగా ఏర్పాటు చేసుకున్నారు. తదుపరి ఆయన పరలోకానికి వెళ్ళారు. ఆ ఏర్పాటు చేసుకున్న ఆయన శిష్యుల్లో 12 మంది శిష్యుల్లో
ఒక శిష్యుడైన మరి తోమా గారు ఇక్కడికి రావడం జరిగింది. మనం ఆ రోజుల్లో మరి భారతదేశం అనే దేశం అయితే లేదు, కానీ దక్షిణ దేశం మరి మద్రాసు వచ్చి ఆయన అక్కడ ఉండి మొట్టమొదటి ఏమో మలబార్ తీరానికి వచ్చారు. యేసు ప్రభు వారు చనిపోయిన సుమారుగా 50-60 సంవత్సరాల మధ్యలో ఆయన ఇక్కడికి వచ్చి యేసు ప్రభు గారి గురించి ఎంతో సేవన చేసి ఆ మద్రాసు నగరంలో ఆ స్టేషన్ ఎదురుగుండా మౌంట్ థామస్ రోడ్ అనేసి ఉంటూ ఉంటుంది. ఆ తర్వాత రోడ్డు తిన్నగా ఆయన సమాధి దగ్గరికి వెళ్తుంది. అక్కడ ఆయన సమాధి అన్నీ కూడా ఉంటూ ఉంటుంది. మరి అలాగా 12 మంది శిష్యులే కాకుండా ఇంకా 70 మందిని ఏర్పాటు చేసుకున్న ఆయన మరి మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి, అనేక చోట్ల మీకు ఈ చేదు కలిపిన ద్రాక్ష రసాన్ని ఇస్తారు, నా కొరకు మీరంతా కూడా హతసాక్షులు అవ్వాలి అనేసి ఆయన పంపించినప్పుడు మరి అదేవిధంగా 12 మంది శిష్యుల్లో ఒక యోహాను గారు తప్ప మిగిలిన 11 మంది శిష్యులు కూడా అనేక విధాలుగా శిక్షింపబడి మరణించారు. మరి ఆ తదుపరి మనము అన్నీ తెలుసుకుని 15వ శతాబ్దంలో మార్టిన్ లూథర్ గారు పోపు గారిని వ్యతిరేకించి మీరు చెప్తున్నంత అబద్ధం, దైవ గ్రంథంలో ఉన్నది ఇది కాదు, మానవుడికి దేవుడికి మధ్యవర్తి ఎవరు లేరు, ఎవరైతే అబ్బా తండ్రి అని మొరపెడతారో వారి దగ్గరే నేను ఉంటాను, 2-3 నా నామములో ఎక్కడైతే ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేను ఉంటాను అన్నాడు. మీరు చెప్పేదంతా అబద్ధం అనేసి వారితో విభేదించి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతికి అప్పగించారు. మరి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్న మనము దీన్ని ఆచరించడం ఎంతో మానవుడిగా పుట్టిన ప్రతి ఒక్కరికి కష్టమైనప్పటికీ ఆయన ఇచ్చిన ఆ ఒక్క ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం అన్న ఒక ఆజ్ఞని పాటించడం అన్నది కష్టమైనది కాదేమో. ఒక్కసారి సంఘమంతా కూడా ఆలోచన చేద్దాం, మీరు నేను అందరం. మరి అలా చేసినప్పుడు ఆయనకు చేదు చిరకనివ్వకుండా ఆయనకి దాహం ఇచ్చే వారిగా ఉండి ఆయన ఇచ్చే నిత్య దాహాన్ని త్రాగగలిగిన వారుగా కూడా ఉంటాం. ఆయనకి మనం దాహం ఎప్పుడు ఇస్తాము? మరి యేసు ప్రభు వారైతే అంటూ ఉన్నారు, నేను దాహం అడిగితే దాహం ఇచ్చారు, ఆకలి ఉన్నప్పుడు అన్నం పెట్టారు, దిగంబరిని అయినప్పుడు వస్త్రం ఇచ్చారు. అంటే ఇవన్నీ మేము ఎప్పుడు చేశాము ప్రభా, నువ్వెప్పుడు వచ్చావు మా దగ్గరికి, ఎప్పుడు నీకు ఇచ్చాము, ఇదేంటి ఎట్లా చెప్తున్నావు నువ్వు అనేసి అన్నప్పుడు అటువంటి వారికి ఒకరికి మీరు ఇచ్చారు కనుక నాకు దాహం ఇచ్చినట్లే అని. మరి ఆ విధంగా మనం ఉండి ఆయనకి దాహాన్ని ఇద్దాము. ఆయన ఇచ్చు దాహమును త్రాగిన వాడు ఎప్పటికీ కూడా దప్పిగరుడు, నేను జీవజలము త్రాగువాడు ఎన్నటికీ దప్పిగరుడు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. మరి ఆయనకు చేదు చెరికను అందించే వారుగా కాకుండా ఆయనకి దప్పి ఇచ్చేవారుగా ఉండి ఆయన ఇచ్చే జీవజలాన్ని పొందేవారుగా ఉండటానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు తన కృపను ఆశీర్వాదములను మనందరికీ అనుగ్రహించుగాక. ఆమె మరొక సందర్భంలో దేవుని చిత్తమైతే మరొకసారి మిమ్మల్ని అందరినీ కలుసుకుని మీ అందరితో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ఎల్లవేళ నేను సిద్ధంగానే ఉంటూ ఉంటాను. ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా దేవుని వాక్య అందించడానికి ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటాను. మరి ఇంతటి అవకాశాన్ని అందించిన మరి పాస్టర్ విక్టర్ గారికి,
డెలిగేట్స్కి, సంఘ పెద్దలకి, ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరికి నా నిండు మనకు చెల్లిస్తూ మరొక సందర్భంలో మనందరము కలుసుకునే వరకు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కృపను మనందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్. చాలా సంతోషం అనుకున్నాం. మరి దేవుడు ఈరోజు మరి ఇంత గొప్ప అవకాశంగా మా మధ్యకి నడిపించి శ్రీ పి కిషోర్ గారు మరి వారు మన మధ్యకి రావడం అనేది చాలా సంతోషం. ఎందుకనగా దేవాలయము మరి ఇంత గొప్ప దేవాలయము విజయవాడ టౌన్లో మన ఆంధ్రప్రదేశ్లో చాలా గొప్ప దేవాలయం నిర్మించడం అనేది చాలా దీనికరం. మనం దేవాలయ నిర్మాణం విషయంలో ముందుగానే అక్కడికి వెళ్ళి సంఘ పెద్దలు తెలుగు గారు మేమందరం కూడా వెళ్ళి 10 అయింది. అక్కడికి వెళ్ళేసరికి నేను చాలా ఊళ్ళు తిరిగి చివరికి విజయవాడ వెళ్దామని చెప్పి విజయవాడ వెళ్ళాము. 10 అయింది. 10 అయినా కానీ కిషోర్ గారు వారి యొక్క సంఘటనతో కూర్చొని మా అందరూ కూడా ఎంతో చక్కగా ఆహ్వానించి దేవాలయం మొత్తం కూడా చూపించారు. మరి ఎలాగా కట్టారో ఏమిటో మొత్తం కూడా అన్ని వివరంగా చెప్పారు. చూడండి ఎంత గొప్ప ఐక్యతతో అన్ని కోట్ల రూపాయల ఇంకా 3-4 కోట్లు కూడా ఖర్చు అవుతుంది. దానికి ఇంకా కాలేదు. అయినా కానీ ఎంత సుందరమైన దేవాలయంగా ఏర్పడుతుందో. మరి విజయవాడ మహాపట్నంలో అంత పెద్ద దేవాలయము మంచి రోడ్డు మీద బాబాజీ నగరం దగ్గరగా మరి చాలా మెయిన్ రోడ్లో ఉంటుంది. అంత గొప్ప దేవాలయాన్ని వారు ఏర్పాటు చేసుకునే దానిలో మరి కిషోర్ గారు మరి పరివారం అందరూ కూడా ఎంతో చక్కటి సహకారం. ఎందుకంటే వాళ్ళు చిన్ననాటి నుంచి కూడా దేవుని కుటుంబంగా ఎదిగే వారు కనుక మరి దేవుని సేవ చేయడానికి, దేవుని పని చేయడానికి ఎంత గొప్ప ముందుగా ఉండే గొప్ప దాంట్లో ఉన్నారు. మరి రోజు మరి మనం ఆహ్వానించిన మేరకు విజయవాడ ప్రాంతం నుంచి రావడం అంటే చాలా కష్టం. అయినా కానీ మన యొక్క పిలుపు మేరకు ఆహ్వానించబడ్డగా మరి ఎంత చక్కగా మన మధ్యకు వచ్చి చక్కటి వాక్యాన్ని చేర్చలేక అపహాస్యం. ఎందుకంటే మనలో ఉన్న చేదును శుద్ధీకరింప చేయడానికి యేసుక్రీస్తు వారు ఆ చేదును పొందుకున్న విధానం. అందుకనే ఈరోజు మనందరం కూడా మన జీవితాలకు మనలో ఉన్న ఆ చేదును శుద్ధీకరింప చేయడానికి ముందు మానవ జీవితాలే మొట్టమొదటిగా ఉన్నాయి కనుక ఆనాడు దేవాలయ శుద్ధీకరణ యేసుక్రీస్తు వారు ఆ తప్పుడు విధానంలో ఏ విధంగా వారు చేసే వ్యాపారాలు, దొంగతనమైన వ్యాపారాలు, మరి ఎలాంటి వ్యాపారాలు శుద్ధీకరణ చేసే విధానంలో ఉన్నప్పుడే ఎంత కోపం వచ్చింది. మరి మనుషులుగా మన దేహాల ద్వారా ఎంత చేదు మనలో ఉంచుకున్నామో దాన్ని శుద్ధీకరింప చేయడానికి ఆ చేదును ఆయన ఏ విధంగా పొందుకున్న సమయం. అందుకనే చేదు చెరక అపహాస్యం అనే అంశం ద్వారా మా మనలో ఉన్న చేదును తీసివేయటానికి ఆ దేవాది దేవుని ఆ చేదును ఏ విధంగా స్వీకరించాడు అన్న చక్కటి వాక్యాన్ని మరి మీ కిషోర్ గారు మరి లాయర్గా చేస్తూ బీటెక్ కూడా చేస్తున్నారు. మాస్టర్ ట్రైనింగ్ గా మరి పొందుకొని ధ్యానస్థితుల్లో ఎంతో చక్కగా మరి వారు ఈరోజు ఇంత సేవలో కూడా ఉన్నారంటే చాలా దీవెనకర విధానంలో మరొకసారి మరి మా కుటుంబం తరఫున, మా సంఘం తరఫున నిండు వందనాలు తెలియజేసుకుంటూ మీ అందరి ఒకసారి చివరి పనులు ఒకసారి చప్పట్లు కొట్టండి. చాలా అంత దూరం నుంచి వచ్చి చక్కటి వాక్యాన్ని ఇచ్చినారు కాబట్టి ఈ చక్కటి వాక్యం ద్వారా మనము మన జీవితాలను శుద్ధీకరణ చేసుకోవాల్సిందిగా కోరుతూ మీకును మీ కుటుంబాలకును సదాకాలము దేవుడితో నైను గాక. ఆమేన్. దహన బలి నీకు నా నిశ్చయము మరియు దైవ పాలులు విరిగినయా యెహోవా దేవా విరిగి నలిగిన ఎట్టి హృదయాబాలక్షము చేయవు నికటాక్షముతో సియోనుకు నిపుణే నెలరుతో నన్ను నేను సేయుము ప్రకటంబుగాను యెరూషలేమునకు ప్రకారములను గట్టింపుము అంతటా మీ
నానిస్తము మరియు దైవ బాలుడు పెరిగిన యాత్మనే. ప్రార్థిద్దాము. సర్వాశీర్వాదాలకు కారణభూతుడమైన మా పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడా, ప్రేమమయుడా, పరమమందు ఆశీర్వాదంగా ఉన్న గొప్ప దేవా, మీకే వేలాది స్తుతులు. గడిచిన దినం నుంచి ఈ దినం వరకు మనల్ని కాచి కాపాడి మీ దగ్గరలో భద్రపరుచుకొని ఐదో తండ్రి పరిశుద్ధమైన వారంలో మొదటి రోజులోకి నడిపించినందుకు మీకే వేలాది స్తుతులు. ఎందుకనగా తండ్రి, మరి ఈ రోజు నుంచి మీ జీవితాన్ని ఏ రీతిగా శ్రమకు అప్పగించుకునే విధానంలో మీరు జెరూసలేము యాత్రగా జయ ప్రవేశముగా చేసుకున్న సమయం తండ్రి, ఎంత ధైర్యంగా శ్రమ మరణాన్ని పొందడానికి మీరు వెళ్ళి ఉన్నారు. అంటే అపవాది మీద యుద్ధం చేయడానికి ఎంత సాహసంతో తండ్రి వెళ్ళి ఉన్నారో నేను దినములో మేమందరం కూడా చూసిన వారమే. మరి ఈ రోజు నుంచి అయినా ఏ రీతిగా మా జీవితాలను శుద్ధీకరింపజేసే విధానంలో మీరు శిలువ యాగంగా అర్పించుకునే ఆ క్రమాన్ని ఈ పరిశుద్ధ వారం ద్వారా మాకు గుర్తు చేయబోతుండగా, మరి ఈరోజు చేతుచరక అపహాస్యం అనే అంశం ద్వారా ఈరోజు వాక్యాన్ని సిద్ధపరుచున్నారు. మరి చక్కని వాక్యం ద్వారా ఈ రోజు తండ్రి మా జీవితాలు ఎలాంటి చేతుగా మారిపోయిన జీవితాలు, మా హృదయాలు ఎంత చేతుగా మారిపోయాయి, మరి దాని వల్ల మా యొక్క జీవితాలు ఎంత శుద్ధీకరణ లేని వారిగా ఉన్నాము. అలాంటి శుద్ధీకరణ చేయడానికి ఈరోజు మీరు మా చేతులు గర్వాన్ని లిగినట్టు కూడా మాకు గుర్తు చేసుకున్నారు. మనుషులుగా మేము ఆ చేతులు మీకు అందించాం. మరి ఎంత దారుణమైన విధానంలో మాకు మాలో ఉన్న పాప జీవితాన్ని ఆ చేతు జీవితాన్ని తగ్గిన మీరు పొందుకున్న విధానం కాబట్టి నాయన, దేహమనే దేవాలయంలో మా చేతు ఎంత భయంకరమైందో ఆ చేతును శుద్ధీకరింప చేయడానికి మీరు ఆ చేతులు స్వీకరించిన వారిగా ఈరోజు గొప్ప అంశంతో వాక్యాన్ని సిద్ధపరిచినారు. మరి చక్కని వాక్యం ద్వారా ఆ చేతులు తీసివేసే విధానంలో ఆ చేతు చిరక అపహాస్యం అనేది వారు ఏదో మీకు దాహమైందనే ఆలోచనతో మేము చేతులు అందించాములే, మరి బాగా కుదిరింది అని అపహాస్యం చేసుకున్నారు. కానీ ఆయన ఎలాంటి దాహం వేసింది, ఏ దాహం మీకు వేసిందనగా మానవ జీవితాలను మానవ దేహాలను ఏ విధంగా శుద్ధీకరింప చేయడానికి మీరు పరితపించిన దాహం అని కూడా మీరు గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే సమయ స్త్రీ ఏ దాహం కొరకు ఈరోజు మీరు ఆ బావి దగ్గరికి వెళ్ళారో దాన్ని వల్ల మేము గుర్తు చేసుకునే సమయమే తండ్రి. కాబట్టి మాలో ఉన్న చేతులు తీసివేసి పరిశుద్ధమైన జీవితాలతో గడపడానికి ఈరోజు ఈ చక్కటి వాక్యము ఆయన మరి కిషోర్ గారు విజయవాడ ఆయన ప్యారిష్ లో ఎంతో గొప్ప పరిచర్యలతో వారు ఉంటున్నారు. ఎందుకంటే తండ్రి వారు లాయర్ గా చేస్తున్నారు, కానీ థియాలజికల్ స్టడీ చదివి పాస్టర్ గారుగా ట్రైనింగ్ చేస్తున్న గొప్ప విధానమే తండ్రి. మరి వారు ఎంత దీవెనకరంగా ఈ రోజు ఎల్ఎల్బి చేస్తూ లాయర్ గా వృత్తి చేస్తూ దేవుని సేవ ఎంత గొప్పగా ఉంటున్నారో వారి చిరునాడు ఇచ్చే వారి కుటుంబం తల్లిదండ్రులు ఎంత ప్రార్థనా జీవిత విధానంలో నడిపించి ఉన్నారు తండ్రి. అలాంటి గొప్ప జీవితము ఈరోజు ఇంత గొప్ప దేవాలయ నిర్మాణ విషయంలో వారి వంతు పాత్ర ఎంత గొప్పగా ఉందో ఈరోజు మేమందరం కూడా గుర్తెరుగుతున్న వారమే. అందుకని ఈరోజు ప్రత్యేకంగా ఈ పరిశుద్ధ వారంలో వారిని ఆహ్వానించుకున్న గొప్ప విధానం తండ్రి మా సంఘముగా. కాబట్టి నాయన, మరి మేము కూడా నూతన దేవాలయ నిర్మాణ విషయంలో ఆలోచించేసి ఆలోచనలో మొట్టమొదటి ఆ దేవాలయానికి వెళ్ళాం, అన్ని కూడా అడిగాం, తెలుసుకున్నాం. దాని నిర్మాణం ఎలాగ కొనసాగుతుందో, దాని స్ట్రక్చర్ ఎలాగ ఉందో అన్ని కూడా తెలుసుకొని వచ్చిన గొప్ప విధానమే. కాబట్టి ఈ రోజు దాని కొరకే మరొకసారి కిషోర్ గారు ఆహ్వానించిన గొప్ప విధానము చక్కటి వాక్యాన్ని అందించుండగా వారి పరిచర్యలు దీవించి బలమైన ఆ దేవాలయంలో వారు చేస్తున్న పరిచర్యలో మీరే తోడుగా ఉండి మరి ఇదే ఆంధ్ర దేశంలో అంత గొప్ప దేవాలయ నిర్మాణం చేపట్టిన గొప్ప విధానం తండ్రి. కాబట్టి ఇంకను వారి కుటుంబాలను దీవించి ఇంకను వారు చేసే ప్రయాణాల్లో చేస్తున్న ఉద్యోగంలో కూడా మీరు తోడుగా ఉండి నడిపించమని వేడుకొని ప్రార్థన చేస్తున్నాం. ఏ శోధన రానికుండా ఇప్పుడు మళ్ళా తిరిగి క్షేమకరంగా నడిపించమని వేడుకొని ప్రార్థన చేస్తున్నాం. నా ఈ ఉన్న వాక్యాన్ని బట్టి విన్న వారిని బట్టి రాని వారిని బట్టి
ఇదిగో తండ్రి వృద్ధాప్యం ఉన్నవారు, నడివేసి ఉన్నవారు, ఎవరి ప్రదర్శన వారు, చిన్నబిడ్డలు, కుష్ఠరోగులు, అనాథలు, అభాగ్యులు, గర్భిణీ శిశువుల కోసం దయచేయండి. బాలింతరాలు తల్లి బిడ్డలు క్షేమంగా ఉంచండి. పిల్లలు లేని వారి బిడ్డలు దయచేయండి. వివాహాలు కాని వారికి వివాహాలు చేయండి. గృహాలు లేని వారికి గృహాలు ఇవ్వండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి ఆర్థికంగా సహాయం చేయండి. విధులకు వ్యాజ్యం చేస్తూ మీ కృపా బాహుళ్యాన్ని వారిపై కుమ్మరించండి. మరికొన్ని ఉద్యోగాలు ఆయన చేస్తున్న బిడ్డలు, దూర ప్రాంతాల ఉద్యోగాలు చేస్తున్న వారిని కూడా ఆయన దీవించి ప్రమోషన్లతో రాకపోకలు మీరు తోడుగా నడిపించండి. ఆయన చదువుకునే బిడ్డల విషయంలో కూడా మీ కృప దయచేయండి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఆయన వచ్చి చక్కగా పాస్ అయ్యేట్టుగా ఆయన బిడ్డలందరూ కూడా మంచి ఇంకను గొప్ప స్థితిలో ఉండడానికి మీ కృప దయచేయండి. క్లాస్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి, మీ కృప దయచేయండి. మంచి విజయాలతో నడిపించండి. వేరే వేరే ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు, చిన్న బిడ్డలు కూడా ఎగ్జామ్స్ రాస్తున్నారు, అవి కూడా ఎక్కువ వస్తున్నాయి తండ్రి. మీ కృప ద్వారా ఆ బిడ్డలు కూడా తగినగా ఆ యొక్క విజయంతో పై తరగతి ప్రమోషన్ తో నడిచే బాధ్యత ఆ బిడ్డలకు దయచేయండి. మరి తగిన ఈ గొప్ప సమయంలో మరి పాడి పశువుల పక్షాలను దీవించండి. పశువుల కాపరులను, గొర్రెల కాపరులను దీవించండి. అయ్యా తండ్రి వ్యవసాయదారులను, వ్యాపారస్తులను లాభదాయకంగా నడిపించుకునే విధానంలో వారి కుటుంబాన్ని పోషించుకునే బాధ్యత వారికి దయచేయండి. మరి తండ్రి వాహనాల మీద ప్రతి వారిని కూడా క్షేమకరంగా గృహాలను నిర్మించండి. మరి సేవకులుగా అయ్యా ఉద్యోగాలు చేసే ప్రతి బిడ్డలు అయ్యా వారి సేవకులే. ఎందుకంటే అయ్యా ఎవరైతే అయినా బలహీనులుగా ఉన్నారో వారందరి పక్షాన వారు చేసే ఉద్యోగాల ద్వారా అయ్యా పైకి తీసుకొచ్చే గొప్ప విధానంలో వారు ఉద్యోగస్తులుగా ఏర్పాటు చేసుకున్నారు. మరి వారు ఎలాంటి లంచగొండులుగా ఉండకుండా అయ్యా చక్కటి నీతి న్యాయమైన విధానంలో వారు చక్కటి ఉద్యోగాలు చేసుకొని వారి కష్టార్జిత విధానంలో ముందుకు సాగుతుంటే తిరిగి మీ ద్వారా ప్రతిఫలము ఇవ్వబోతున్నారు. అట్టి కృప వారికి దయచేయండి. అలాగే ప్రపంచ నాయకులు, దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, గ్రామ నాయకులు అయా శాంతి సమాధానంతో పరిపాలించే బాధ్యత వారికి దయచేయండి. అయ్యా ఈ రోజునైనా రాజ్యాంగ నిర్మాతగా అయ్యా పట్టణకున్న జాతిలో నుంచి పైకి వచ్చి అయ్యా ఈ రోజు భారత రాజ్యాంగాన్ని నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క 5వ వర్ధంతిగా జరుపుకున్న గొప్ప విధానం అయ్యా ఎంతో గొప్పగా చేసుకున్న విధానం ఏమిటనగా అయ్యా మీరు సెలవిచ్చిన మాటలే. ఎందుకంటే అయ్యా అట్టడుగున ఉన్న వారిని పైకి తీసుకొచ్చే విధానంలో మీరు తన చేసిన గొప్ప విధానమే ఈ రోజు తను ఎంతో మంది లాగా ఈ విధంగా ముందుకు వచ్చి ఎంత గొప్ప పేరు తెచ్చుకునే విధానాన్ని కూడా మాకు గుర్తు చేస్తున్నారు. ఆ గొప్ప విధానంలో ఈ రోజు తన ఆయన మేమందరం కూడా ఆ గొప్ప స్థాయిలో నడుస్తున్నామంటే మీ కృప ద్వారా తండ్రి. అటు కృప ద్వారా ఈ రోజు నాయన మా బిడ్డలందరూ కూడా ఆ మార్గంలో ముందుకు సాగుతున్న విధానాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు. ఈ యొక్క పరిశుద్ధ వారంలో మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నడిపించి ఏ శోధన రానికుండా మీరు ఎట్లా భద్రపరచుకోండి. నూతన దేవాలయ నిర్మాణ విషయంలో కూడా త్వరగా నిర్మాణం మొదలైవడానికి మీ పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించి ఐకమత్యంతో నడవడానికి మీ కృప దయచేయండి. మా డెలిగేట్ గారిని, సంఘ పెద్దలను, కుల పెద్దలను, ఐఆర్బిసిసి వారిని సర్వాధిని దీవించి సంఘానికి అభివృద్ధిలో నడిచే బాధ్యత దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఉత్తర చిత్రాలు చదివిన వారిని, ప్రార్థన చేసిన వారిని, బైబిల్ వాక్యం చదివిన వారిని దీవించి బలపరిచి ఇంకా దేవుల్లో బలమైన వారికి ఎదుగుతున్న సమయంలో మీ పరిశుద్ధాత్మ శక్తిని వారికి కుమ్మరించండి. ఇంకా ఏ శోధన రానియకుండా అయా సంఘములో, గ్రామంలో ప్రతి ఒక్కరిని కూడా ఐకమత్యంతో, సహోదర ప్రేమతో, అనురాగాల మధ్య నడిచే బాధ్యత దయచేసి అయా ప్రతి వారి కుటుంబాల చుట్టూ, గృహాల చుట్టూ, అయా సంఘం చుట్టూ, గ్రామం చుట్టూ కూడా మీ దేవదూత కంచెగా ఉంచమని నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చును, భూమి మీద నెరవేరును గాక. మన ఆహారం నేడు మాకు దయచేయము. మా అపరాధము చేసిన వారిని నీ క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించుము. శోధనతో కాదులను తప్పించుము. శక్తియు మహిమయు నిరంతరము నీపై ఉన్నవి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ, మన తండ్రి అయిన దేవుని కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇదో తండ్రి పరిశుద్ధ వారములో మొదటి రోజు అయా చేతుచరక అపహాస్యము ఈ రోజు ఎంతగా మాలో ఉన్న చేతులు తీసివేయడానికి మీరు ఆ చేతులు స్వీకరించి అపహాస్యము చేయించుకున్న సమయం తండ్రి. అది గమనించుకొని మేము మా యొక్క జీవితాలను శుద్ధీకరింప చేయడానికి నాయన మొట్టమొదటి రోజు ఇచ్చిన గొప్ప వాక్యం ద్వారా అన్న వాక్యాన్ని బట్టి బిడ్డలకును, రాని వారికి, సంఘానికి, గ్రామానికి, రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచం బిడ్డలకును సదాకాలము తోడై
క్రీస్తు స్వామి ఏ పాపమెరుగని యో పావన మూర్తి పాపవి మోచకుండా నా పాలి దైవమా నా పాపములకుర ఈ పాటలు నొందినావా దయచేసి మ్యాండీ థర్స్డే ఈ గురువారం అందరూ సిద్ధపడి తొమ్మిది సంస్కారం ఉంటుంది చివరిలో మరి ఎందుకంటే పరిశుద్ధ మహాశుక్రవారానికి సిద్ధపాటు కొరకు ఈ గురువారంలో తొమ్మిది సంస్కారం కూడా ఇస్తాం అందరూ సిద్ధపడి కావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం.